సంక్రాంతి పందెం కోళ్లు. చిన్ను చీచూ ఇంటి ముందు నుంచి వెళ్తుంటే చీచూ బయట ఉండడం గమనిస్తుంది. ఏయ్ చీచూ, నీ కోడిని కడుపు నిండా తిండి పెట్టి పడుకోబెట్టు. బ్రతికి ఉండాలంటే ఇంట్లోనే పెట్టుకో. ఒకవేళ పోటీకొచ్చిందా నా కోడి జాలి దయా లేకుండా చంపేస్తుంది, జాగ్రత్త. అసలే కారం ముద్దలు పెట్టి పెంచుతున్నా, దాని కోపానికి నీ కోడి బలైపోక తప్పదు. ఓహో, ఆపు నీ ఊహాగానాలు. నువ్వు అనుకున్నది నిజమే, కాని చంపేది నీ కోడి కాదు, నా కోడి. దాని చూడు ఎలా ప్రోటీన్ ఫుడ్ తింటుందో. నా కోడి నీ కోడి ముందు నించుంటేనే భయానికే పారిపోతుంది, జాగ్రత్త. సరే సర్లే, 2 రోజులు కూడా లేవు కదా పందాలకి. అక్కడ చూసుకుందాం ఎవరి కోడి పారిపోతుందో, ఎవరి కోడి గెలుస్తుందో. సరే, నా కోడికి మటన్ తినే టైం అయింది, వెళ్లి తీసుకురావాలి అని వెళ్లిపోతుంది చిన్ను. చిన్ను మటన్ తీసుకునొచ్చి తన కోడికి తినిపిస్తూ ఉంటే రాము అక్కడికి వస్తాడు. ఏంటి చిన్ను, నీ కోడికి దగ్గరుండి ఏదో తినిపిస్తున్నావు? మా కోడికి మటన్ అంటే చాలా ఇష్టం, బలంగా తయారవ్వాలి కదా, అందుకే తినిపిస్తున్నా. అమ్మ దీని మమ్మీ, కోడికి మటన్ పెడుతుంది అంటే ఇంట్లో వండిందే అయి ఉంటుందిలే. మెల్లగా ఈరోజు మటన్ తినేసి వెళ్ళాలి అని మనసులో అనుకుని పైకి ఇలా అంటాడు. చిన్ను, ఇంట్లో మా ఆవిడ లేదు, కాస్త వంటకి ఇబ్బందిగా ఉంది. ఈ రోజుకి నీ ఇంట్లో తినేస్తాను, ఏమంటావు? అనడానికేముంది, తినేయ్. గిన్నెలో అన్నం ఉంది, జాడీలో పచ్చడి ఉంది, వేసుకుని తినేయ్. మరీ ఇంత చిన్న చూపు అవసరం లేదు చిన్ను. ఇంట్లో మటన్ పెట్టుకుని నన్ను పచ్చడితో తినమంటావా? పెట్టాలని లేకుంటే పెట్టకు, అంతేగాని ఇలా అవమానపరచడం ఏమీ బాలేదు. నా ఇంట్లో మటనా? ఆ రుచి చూసి చాలా నెలలే అవుతుంది. నా కోడి పందెంలో గెలిస్తే నేనొక్కసారిగా లక్షాధికారిని అయిపోతా. అప్పుడు వండి పెడతాలే. ఇప్పుడు జాడీలో ఉన్న ఆవకాయతో సరిపెట్టుకో. పచ్చడితో తినమంటుందా? ఇప్పుడు చూడు ఏం చేస్తాను అని ఆవేశంగా చీచూ ఇంటికి వెళ్తాడు. చీచూ తన కోడికి జీడిపప్పు పెడుతూ ఉంటాడు. చీచూ, ఇలా కుదరదు, అస్సలు కుదరదు. అరవడమ్మా అని విషయమేంటో చెప్పు. ఆ చిన్ను తన కోడిని ఎలా తయారు చేస్తుందనుకున్నావు? నువ్వు నీ కోడిని ఇలా సుకుమారంగా చూసుకుంటే ఒక్కటే దెబ్బ, మళ్లీ లేవడం కూడా కష్టమే. ఇలా జీడిపప్పులు మాంసం ముక్కలు కాదు, ఇలా పెడితే కడుపు నిండా ఉండి పోటీలో పాల్గొన్నప్పుడు పోటీ పడ్డం మానేసి నిద్రపోతాయి. ఖాళీ కడుపుతో ఉంటే ఆవేశంతో ఎగురుతుంది అని జీడిపప్పు పళ్ళెం తీసుకుని తింటూనే ఉంటాడు రాము. అంతే అంటావా? సరే, ఈ రోజు నుంచి కోడిని పస్తులుంచుతా. ఆవేశంతో రంకలేస్తూ చిన్ను కోడిని మట్టు కరిపించాలి అని అంటాడు. జీడిపప్పులు కడుపు నిండా తినేసి ఇంటికి వెళ్లిపోతాడు రాము. తర్వాత రోజు చిన్నుకి రాము చీచూ కోడికి సలహాలిచ్చాడని తెలుస్తుంది. వెంటనే చీచూ ఇంటికి వెళ్తుంది. చిన్ను తనతో పాటు తీసుకుని వెళ్లిన మటన్ని రాముకిస్తుంది. రాము, నిన్న మటన్ అడిగావు కదా, ఇదిగో తీసుకో. నీకోసమే నేను చేసుకుని వచ్చాను, తిను. అబ్బో, ఇదంతా నాకోసమే? ఇంత చేస్తున్నావంటే నాతో అవసరమే ఉండి ఉంటుంది. ఏంటో చెప్పు. అవసరమంటే అవసరమని కాదు, ఒక చిన్న సహాయం అంతే. లేటెందుకు, అడిగేసేయి. అంటే నువ్వు ఆ చీచూ కోడి బలంగా అవడానికి చాలా చెప్పావని తెలిసింది. అలా కాకుండా నన్ను పందెంలో గెలిచేలా చేస్తే నాకు ఏది వచ్చినా నీకు సగం, నాకు సగం. ఏమంటావ్? అమ్మ దేవుడా, కోళ్ల పందెం అంటే చాలా డబ్బులొస్తాయి. సగం సగం అంటే పెద్ద ఆఫరే, ఒప్పుకుంటే పోలే అనుకుని సరే అంటాడు. తర్వాత నుంచి రాము చిన్ను కలిసి కోడిని జాగ్రత్తగా చూసుకుంటారు. దానికి రకరకాల ఆహారం పెట్టమని రాము చెప్పడం, ఏదీ కాదనకుండా చిన్ను తెచ్చిపెట్టడం చేస్తూ ఉంటుంది. ఇంతలో పందెం రోజు రానే వస్తుంది. చిన్ను చీచూ తమ తమ కోళ్లతో పందెం జరిగే చోటుకొస్తారు. నా కోడి మంచి ఆవేశం మీద ఉంది, ఇక నీ కోడికి పెద్ద కర్మే. నా కోడికి పెద్ద కర్మనో లేక నీ కర్మ మారిపోతుందో చూద్దాం. ఇంకేంటి, రా చూసుకుందాం అని ఇద్దరి కోళ్లను ఒకదాని మీదకు ఒకదాన్ని వదిలేస్తాయి. 2 రోజులుగా రాము మాట విని తన కోడికి ఏమీ పెట్టకపోవడంతో నీరసంతో కోడి అక్కడే పడిపోతుంది. చిన్ను కోడికి అన్నీ అతిగా పెట్టడంతో నడవడానికి కూడా చేతకాక బద్ధకంతో పడుకుంటుంది. 2 కోళ్లని ఎంత లేపినా కూడా 2 కోళ్లు లేవడం లేదు. ఇంతలో పోలీసు రావడం చూసి అందరూ అక్కడ్నుంచి పారిపోతారు. చీచూ చిన్ను మాత్రం కోళ్లని లేపుతూ అక్కడే ఉంటారు. పోలీసులు వాళ్ళిద్దరినీ పట్టుకుని తీసుకెళ్తూ ఉంటే చెట్టు చాటున దాక్కున్న రాము కనిపిస్తాడు చిన్నుకి. సార్, అదిగో ఆ రామునే సార్, మాతో పందెం వేయించింది. అతనే మా గ్యాంగ్ లీడర్ అని అనగానే రాముని కూడా జీప్లో ఎక్కించుకుంటారు పోలీసులు. నన్నెందుకు ఎక్కించావు చిన్ను? ఇదేమీ బాగోలేదు.
నా కోడిని పందెంలో పాల్గొనలేకుండా చేశావు కదా, అయినా ఏదొచ్చినా సగం సగం అన్నావు కదా, పోలీస్ దెబ్బలు కూడా సగం సగమే కదా, రా మాతో పాటు, గెట్ రెడీ ఫర్ లాఠీ కిసెస్ అని ముగ్గురు పోలీస్ జీబ్లో వెళ్తూ ఉంటారు. కోళ్లు ఇదే సమయం అనుకొని అడవి వైపుకు పరుగు పెడతాయి. అర్ధరాత్రి అనాథ పిచ్చుక. చిన్ను ఒక అనాథ. ఊరి మధ్యలో తన ఇల్లున్నా కూడా ఎవరూ తనని పట్టించుకునే వాళ్లే కాదు. చిన్ను మాత్రం చనిపోయిన తన తల్లిదండ్రులను తలుచుకుంటూ బాధపడుతూ ఉండేది. అమ్మా, నాన్న, మీరు ఉండి ఉంటే నా జీవితం ఇలా ఉండేదా చెప్పండి? నన్ను పట్టించుకునే వాళ్లే లేరు. అవునులే, ఎవరి పిల్లలని వాళ్ళు చూసుకోవడానికి ఈ రోజుల్లో సమయం ఉండడం లేదు. అలాంటిది నన్నెవరు పట్టించుకుంటారులే అని బాధపడుతూ ఉంటుంది. అప్పుడే తనకి ఏదో చప్పుడు వినిపించటంతో ఇంటి బయటకొచ్చి చూస్తుంది. కొంత దూరంగా ఒక కారు రోడ్డు మీద పడిపోయి ఉంటుంది. దగ్గరకు వెళ్లి చూసేసరికి అక్కడ గాయాలతో పడి ఉన్న రాముని కూడా చూస్తుంది. అయ్యో, ఎలా జరిగిందో ఏమో, ఎలాగైనా ఇతన్ని ఆస్పత్రికి తీసుకుని వెళ్ళాలి అని రాముని లేపడానికి ప్రయత్నిస్తుండగా కార్లో చాలా మొత్తంలో డబ్బు కనిపిస్తుంది. అబ్బా, ఎంత డబ్బో! ఈ డబ్బు నా దగ్గర ఉంటే చాలా రోజుల పాటు తిండికి ఇబ్బంది లేకుండా బతకొచ్చు కదా. ముందు ఈ డబ్బు సంగతి చూద్దాం, ఆ తర్వాత ఇతన్ని కాపాడతాను అని అనుకుని డబ్బుని అంతా చాలా జాగ్రత్తగా ఎవరికీ కనిపించకుండా తీసుకుని తన ఇంటికి వెళ్తుంది. అలా అక్కడ ఉన్న డబ్బంతా తీసుకుని తన ఇంట్లో పెట్టేసుకుంటుంది చిన్ను. ఆ డబ్బుని చూస్తూ మురిసిపోతూ ఉంటుంది. ఆహా, ఎంత డబ్బో! ఇంత డబ్బుని నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. ఇక నాకే కష్టాలు లేవు, ఇక హాయిగా బ్రతకొచ్చు అని అనుకుంటూ ఉంటుంది. అలా కొద్ది రోజుల తర్వాత తన స్నేహితుడైన చీచు చిన్ను దగ్గరకొస్తాడు. చిన్ను, ఏంటి ఇల్లంతా మారిపోయింది? ఇక్కడ అమ్మా నాన్నల ఫోటోలుండేవి కదా, ఏమయ్యాయి? ఇంటిని అందంగా తయారు చేయాలని అనుకున్నప్పుడు అమ్మా నాన్నల ఫోటోలు కొంచెం అడ్డుగా ఉన్నాయని లోపల గదిలో పెట్టాను. అయినా ఇల్లుని ఇంతలా మార్చడానికి నీకు డబ్బెక్కడిది? అదే మ్యాజిక్. నువ్వు అడగకూడదు, నేను చెప్పకూడదు. అయినా నువ్వెప్పుడొచ్చావు ఊర్లోకి? ఈరోజే వచ్చాను. నువ్వెలా ఉన్నావో చూసిపోదామని వచ్చాను. కాని నువ్వు ఇంత బాగున్నావని తెలిసాక అడగడం అనవసరం అనిపించింది. సరే, వెళ్తున్నా అని వెళ్లిపోతుంది చీచు. డబ్బులొచ్చినప్పటినుంచి చిన్ను ఊరిలో ఎవరినీ పట్టించుకోకుండా తిరుగుతూ ఉంటుంది. ఎవరితో ఏ పని ఉన్నా కూడా డబ్బులిచ్చి చేయించుకుంటూ ఉండేది. అలా చేయడంతో ఊరిలో అందరి దృష్టి చిన్నుపైనే ఉండేది. చిన్ను ఒకరోజు అర్ధరాత్రి తన గదిలో పడుకుని ఉండగా కొన్ని ఆకతాయి పక్షులు చిన్ను ఇంటి దగ్గరకొచ్చి ఇంట్లోకి రావడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. ఒరేయ్ చిన్ను, కొద్ది రోజుల క్రితం వరకు ఇంట్లో నుంచి బయటకు కూడా రాకుండా, తిండి తినడానికి కూడా డబ్బులు లేకుండా ఉండేది. కాని ఒక్కసారిగా ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కావడం లేదు. ఇష్టం వచ్చినట్టు డబ్బులు ఖర్చు పెడుతుంది. అంతలా ఖర్చు పెడుతుంది అంటే ఖచ్చితంగా కష్టపడి సంపాదించిన డబ్బైతే కాదు. ఇంకా ఇంట్లో చాలా డబ్బు ఉండి ఉండవచ్చు. మనం దొంగతనం చేద్దాం. అవునురా, మొన్న ఒక కార్ యాక్సిడెంట్లో ఆ డబ్బు తనకు దొరికింది అని అందరూ అనుకుంటున్నారు, కానీ నిజమో కాదో తెలీదు అని పక్షులు చిన్ను ఇంట్లో దూరడానికి ప్రయత్నిస్తాయి. అది గమనించిన చిన్ను ఏం చెయ్యాలో తోచక గట్టిగట్టిగా అరవడం మొదలు పెడుతుంది. అమ్మో, నా అరుపులు విని ఎవరైనా ఇంట్లోకొచ్చారంటే నా దగ్గర డబ్బుందని తెలిసిపోతుంది. ఒకవేళ దొంగలొచ్చారంటే వాళ్లు కూడా డబ్బులు దొంగతనం చేస్తారు. ఎలాగైనా నా డబ్బులు పోతాయా? నా బ్రతుకు మళ్లీ బికారి బ్రతుకేనా అని తల్లిదండ్రుల ఫోటోల దగ్గరికి వెళ్లి వేడుకుంటూ ఉంటుంది. అదే సమయంలో చీచు ఇంట్లోకొస్తాడు. చిన్ను గబగబా చీచు దగ్గరికి వెళ్లి, చీచూ, చీచూ, కాపాడు, ఇంట్లో దొంగలు పడుతున్నారు, నా డబ్బంతా దోచుకోవడానికి చూస్తున్నారు, కాపాడు చీచూ. నన్ను చూసి వాళ్ళు వెళ్లిపోయారులే, కాని నీతో కొంచెం మాట్లాడాలి చిన్ను. ఏం మాట్లాడాలి? కొద్ది రోజుల క్రితం జరిగిన యాక్సిడెంట్ వల్ల డబ్బులొచ్చాయని అందరూ అనుకుంటున్నారు. అది నిజమో కాదో నాకు అనవసరం, కాని నీలో వచ్చిన మార్పు మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. మొన్నటి వరకు ఆకలి బాధలన్నీ మీ అమ్మా నాన్నల ఫోటోలతో పంచుకునే నువ్వు ఇప్పుడు డబ్బులు రాగానే వాళ్ల ఫోటోస్ తీసుకుని వెళ్లి లోపల గదిలో పెట్టావు. ఇప్పుడు ఆపద రాగానే మళ్లీ వాళ్ల దగ్గరికి వెళ్లావు. ఇది నీలో వచ్చిన మార్పు. అది కాదు చీచు, అమ్మా నాన్నలని నేను పడుకునే గదిలో పెట్టుకున్నాను. ఇక్కడ గోడ డిజైన్కి అడ్డుగా ఉందని లోపల పెట్టాను. ఎవరికీ చెప్పని ఒక నిజం నీకు చెప్పాలని అనుకుంటున్నాను. ఆ కార్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ కార్లో డబ్బులు దొరికిన విషయం నిజమే. కారణం ఏదైనా అయి ఉండొచ్చు చిన్ను, కాని అది నిజం అంతే.
కార్ యాక్సిడెంట్లో నీకు డబ్బులొచ్చాయి, అది చూశావు. కాని అక్కడ ప్రమాదంలో ఉన్న ప్రాణం ఉందని మాత్రం చూడలేకపోయావు. నువ్వు అలాంటి పరిస్థితుల్లో కూడా డబ్బు గురించి ఎలా ఆలోచించావో ఈరోజు నీ ఇంటి మీదకొచ్చిన వాళ్లు కూడా అలాగే ఆలోచించారు. వాళ్లకి డబ్బు ముఖ్యమంతే. నిజం చెప్పాలంటే నీకంటే వాళ్లే కొంచెం నయం. కనీసం డబ్బు దొంగతనం చెయ్యాలని అనుకున్నారు. కాని నీలా చావు బ్రతుకుల్లో ఉన్నవాళ్ళని వదిలేసి డబ్బు మీద పడలేదు. ఇదే చిన్ను నీలో వచ్చిన మార్పు. ఈ మార్పు నాకు నచ్చలేదు. అమ్మా నాన్నలనే పక్కన పెట్టిన నువ్వు రేపు నన్ను పక్కకు పెట్టవు అని నేననుకోను. ఆ పరిస్థితి రాకముందే నేను పక్కకు తప్పుకుంటున్నాను. నీ దగ్గర డబ్బులు లేనప్పుడు కాదు, డబ్బు వల్ల వచ్చిన డాబు పెరిగాక నువ్వు అసలు అనాథవయ్యావు. ఇక సెలవు అని చెప్పి వెళ్లిపోతాడు చీచు. చీచు చెప్పిన మాటలు అర్థం కాక ఆలోచనలో పడిపోతుంది చిన్ను.